హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏపీలోని పెన్షన్ లబ్ధిదారులకు నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారండి. అంటే జనవరి 1వ తేదీన పెన్షన్ ఇవ్వకుండా ఒకరోజు ముందుగానే డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు. ఎవరికి పెన్షన్ వస్తుంది, ఎవరికి రాదనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే చాలామంది కూడా అప్పీల్ చేసుకొని ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైందనేది కూడా ఈ వీడియోలో నేను మీకు మాట్లాడతాను. అలానే మనకు ప్రభుత్వము జనవరి నెలలోనే కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వనుంది. సో ఎవరికి అప్లికేషన్స్ తీసుకుంటారనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఫ్రెండ్స్, మనకు పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఫోన్ కాల్స్ అనేవి వస్తున్నాయండి. ఆ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు మీరు ఎలా అటెంప్ట్ చేయాలి, సో అందులో మనకు 3 ప్రశ్నలు అయితే వస్తాయి. వాటికి ఎలా సమాధానాలు చెప్పాలనేది కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కంప్లీట్గా జనవరి నెల పెన్షన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో అందుతాయి. మీకు ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకోవచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందుగానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయబోతున్నారు. జనవరి 1వ తేదీన ఆప్షనల్ హాలిడే అనేది ప్రకటించడం ద్వారా సో ఇక్కడ మనకు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకరోజు ముందుగానే చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి పెన్షన్ అనేది డిసెంబర్ 31వ తేదీన ఉదయం 7 గంటల నుంచి అయితే ప్రారంభం అవుతుందన్నమాట. పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయం సిబ్బంది నేరుగా వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు 64 లక్షల మందికి అయితే ఈ యొక్క పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగబోతుందన్నమాట. సో కాబట్టి ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుంది. ఎవరికి కూడా హోల్డ్ చేయడం కానివ్వండి, డిలీట్ చేయడం కానివ్వండి జరగదన్నమాట. అలానే ఎవరైతే మనకు నవంబర్ మరియు డిసెంబర్ నెలలో అయితే పెన్షన్లకు స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లకు దరఖాస్తులు చేసుకుని ఉన్నారో వారి పేర్లు కూడా కొత్తగా యాడ్ కావడం జరిగింది జనవరి నెలకు సంబంధించి. సో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు అంటే ఏంటంటే, ఆల్రెడీ భర్త పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి మరణించినట్లయితే, వారికి భార్య కనుక ఉండినట్లయితే సో ప్రతి నెల కూడా పెన్షన్లు అనేటివి రాస్తూ ఉన్నారు స్పోర్ట్స్ కేటగిరీ కింద. సో అందులో భాగంగా స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లను 4,000 రూపాయలకి అయితే రాసి ఉంటారనమాట. సో స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు కూడా యాడ్ అయ్యి అయితే వచ్చేస్తున్నాయి. సో దాదాపు 64 లక్షల మందికి పైగానే సో ప్రభుత్వం అయితే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను జనవరి నెలకు సంబంధించినవి డిసెంబర్ 31వ తేదీనే ఇవ్వబోతుందన్నమాట. ఇక జనవరి 1వ తేదీన పెన్షన్ అనేది ఎవరు ఆప్షనల్ హాలిడే అయితే ఉంది. జనవరి 2వ తేదీన అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు తిరిగి. సో ఈ 2 రోజుల్లో డిసెంబర్ 31, జనవరి 2వ తేదీలో మాత్రమే పెన్షన్ అనేది తీసుకోవాల్సిందిగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో ఇది మీకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను. సో ఇప్పుడు మనము ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పి అంటున్నాం కదా. ఈ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మనకు ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పొందుతున్నారో ఆ లబ్ధిదారుడికి సంబంధించి అయితే ఫోన్ కాల్స్ అనేవి వస్తాయన్నమాట. సో వాటికి మీరు ఎలా సమాధానాలు చెప్పాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఫోన్ కాల్ వచ్చిన వెంటనే కూడా మీకు మొట్టమొదటిగా వచ్చేటువంటి ప్రశ్న, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో అవినీతి ఉందా, అంటే ఏదైనా అన్యాయం అవినీతి జరుగుతుందా అని చెప్పి అడుగుతుందన్నమాట. అవినీతి లేకపోతే లేదు అంటే మీరు 1 నొక్కండి, ఉంది అంటే 2 నొక్కండి. ఓకేనా. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇంటి దగ్గరే అందుతుందా అని చెప్పి రెండో ప్రశ్న వస్తుంది. అవును అయితే 1 నొక్కండి, లేదు అంటే 2 నొక్కండి. పెన్షన్ అందించిన అధికారి ప్రవర్తన ఎలా ఉంది అంటే, బాగుంది అంటే 1, బాగలేదు అనుకుంటే 2 నొక్కండి అని చెప్పి అడుగుతుందన్నమాట. ఇలా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు సరైన సమాధానం ఇవ్వడం ద్వారా పింఛన్ వ్యవస్థ అనేది మరింత మెరుగుపరచవచ్చు. అలానే ప్రభుత్వానికి అప్డేట్స్ అనేవి అందుతాయి. సో పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి సో ఎలా ఉంది, అధికారులు సరిగ్గా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇస్తున్నారా, లేకపోతే ఏదైనా అమౌంట్ అనేది తీసేసుకుంటున్నారా లేదనేది సో ప్రభుత్వానికైతే డైరెక్ట్గా మన నుంచే వెళ్తుంది కాబట్టి సో ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కాల్స్ వచ్చినప్పుడు మీరు అటెంప్ట్ చేయండి. అలానే ముఖ్యంగా ఇక్కడ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా చాలామందికి కూడా కాల్స్ రావడం లేదు. రీజన్స్ ఏంటంటే, సో గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటీర్ల యొక్క మొబైల్ నెంబర్స్ అనేవి ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారుడు యొక్క ప్రొఫైల్కి అయితే యాడ్ చేసి ఉన్నారనమాట. ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు. సో ప్రతి నెల కూడా మీకు పెన్షన్ ఇచ్చేటువంటి అధికారితో మాట్లాడి ఫోన్ నెంబర్ అనేది మార్చుకోండి. సో మీకే డైరెక్ట్గా ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా కాల్స్ అనేటివి వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇది ఐవీఆర్ఎస్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొత్త పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో జనవరి నెలలో కొత్త పెన్షన్లు నిజమేనండి. జనవరి నెలలో కొత్త పెన్షన్లు అనేవి ఇవ్వబోతున్నారనమాట. అది కూడా
200 పెన్షన్లు జిల్లాకు సంబంధించి, అంటే ఒక జిల్లాకు 200 పెన్షన్లు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వము జిల్లాలను కూడా పునర్విభజన అయితే చేసి ఉందన్నమాట. 28 జిల్లాలకైతే కుదించున్నారు కాబట్టి 28 జిల్లాల్లో కూడా 200 చొప్పున కొత్త పెన్షన్లకు అవకాశం అనేది ఇవ్వనున్నారు. అది కూడా ఎవరికి ఇస్తారంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి తీసుకునేదానికి అవకాశం అయితే ఇచ్చారనమాట. సో కాబట్టి ఈ దివ్యాంగుల కేటగిరీలో మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ రోగులకు సంబంధించి ఖచ్చితంగా సదరము మరియు మెడికల్ సర్టిఫికెట్లు ఉంటేనే ఇక్కడ మీకు పెన్షన్లు అనేటివి రావడం జరుగుతుంది. సదరం సర్టిఫికెట్ మీకు 40% పైన కనుక ఉండినట్లయితే మీకు 6,000 రూపాయలు అయితే వస్తాయి. అలానే 85% కంటే ఎక్కువగా ఉండినట్లయితే మీకు 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఈ 15,000 రూపాయల పెన్షన్తో పాటు మీకు మెడికల్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది. సదరం ఉంటే సరిపోదు, మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇప్పుడు దివ్యాంగుల కేటగిరీలో ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ పర్సన్ కనుక ఉన్నట్లయితే ఆయనకి 90% కనుక ఈ యొక్క వికలాంగత్వం కనుక ఉండినట్లయితే ఆయనకి 15,000 రూపాయలు అయితే ఇవ్వరు. కేవలము ప్రభుత్వం నిర్ణయించినటువంటి కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే మీకు 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. అది కూడా ఎలాంటి కండిషన్స్ ఉన్నాయంటే పారాలసిస్ వచ్చి మంచానికే పరిమితమై ఉన్నటువంటి వ్యక్తికి, లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి, మరియు యాక్సిడెంటల్ కేసెస్లో ఎవరైతే శరీర భాగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారో సో వారికి సంబంధించి మాత్రమే సదరం సర్టిఫికేట్ పర్సంటేజ్ 85% అయితే ఉండి, దాంతోపాటు మెడికల్ సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే 15,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుంది. ఇక్కడ క్యాన్సర్ రోగులకు సంబంధించి గుండె, లివరు, ఊపిరితిత్తులు మార్పిడి చేసుకుని ఉన్నటువంటి వాళ్ళకి, డయాలసిస్ రోగులకు సంబంధించి మాత్రము 10,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందన్నమాట. సో కాబట్టి ఎవరికి ఏ పెన్షన్స్ వస్తాయనేది ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీకు. సో కాబట్టి ఇలా ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకు ఈ జనవరి నెలలోనే కొత్త పెన్షన్లకు అవకాశం అయితే ఇవ్వనున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాటికంటే ముందుగా ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ కావాలి. ఇక్కడ మనకు ప్రతి జిల్లాకు సంబంధించి 200 అప్లికేషన్సే అంటున్నారు కాబట్టి ఆ 200 పెన్షన్స్లో కూడా ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఆ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ ఉంటారనమాట. సో ఆ ఇన్ఛార్జ్ మంత్రి ప్లస్ జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఈ యొక్క ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ చేసినట్లయితే అప్లికేషన్స్ అనేటివి త్వరగా జరిగేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం అప్లికేషన్తో పాటు ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఈ యొక్క అప్లికేషను అప్లై చేస్తున్నటువంటి వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, వీటితో పాటు మనకు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి సదరం సర్టిఫికేట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్. ఈ 7 రకాల డాక్యుమెంట్స్తో మీరు అప్లికేషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అప్లికేషన్ కూడా మీ సచివాలయంలోనే చేస్తారండి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లకు అప్లికేషన్ జరుగుతుందో సేమ్ అదేవిధంగా సో మనకు ఈ యొక్క కొత్త పెన్షన్లు జిల్లాకు సంబంధించి 200 వచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా ఇలానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరగవచ్చు. సో ముందు రోజుల్లో ఇంకా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో అలానే మీరు ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా డైలీ కూడా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.